హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్ అండ్ రెసిపీ. ఈరోజు నేను టోస్ట్తో హల్వా ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టోస్ట్ ఒక 20 వరకు కాజు, 20 వరకు బాదాం, 20 వరకు కిస్మిస్, 2 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ తీసుకోవాలి. టోస్ట్ మిక్సీ పట్టుకొని 2 కప్స్ తీసుకోవాలి. 1 కప్పు బెల్లం సన్నగా తురుముకోవాలి. ఒక కడాయి తీసుకోవాలి. తగినంత నెయ్యి వేసుకోవాలి. అంటే నేను 2 టేబుల్ స్పూన్ వరకు వేసాను నెయ్యి. ఆ నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా కాజు ఫ్రై చేసుకోవాలి. కాజు వేయాలి. కాజు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత బాదాము సన్నగా తురుముకోవాలి. తురుముకున్న బాదాంని దాంట్లో వేసుకోవాలి. వేసి ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేయాలి. తర్వాత పంప్కిన్ సీడ్స్ వేసి ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, కిస్మిస్ అనేది తొందరగా ఉబ్బుతుంది కాబట్టి లాస్ట్లో వేయాలి. తర్వాత కిస్మిస్ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక బౌల్ తీసుకొని బౌల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. నెయ్యి సరిపడంత ఉంటే పర్లేదు ఫ్రెండ్స్, లేదంటే కొద్దిగా నెయ్యి వేసుకోండి. మనం తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లంలో వాటర్ వేయొద్దు ఫ్రెండ్స్, ఆ వేడికి కరుగుతుంది. ఈ విధంగా కరిగిన తర్వాత సన్నగా పాకం వస్తుంది, తీగ పాకం. ఇలా కొంచెం పట్టుకొని చూడాలి. తీగ పాకం వచ్చిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న టోస్ట్ పౌడర్ని వేసి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, పౌడర్ అనేది కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా ఉండేటట్టుగా, అంటే దొడ్డుగా ఉండేటట్టుగా చూసుకోండి. పౌడర్ ఈ విధంగా వేసి కలుపుతూ ఉండాలి. ఈ విధంగా కలపాలి. కలిపిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఫ్రెండ్స్, మరో పక్కన వేడి పాలను మరిగించుకోవాలి. 1 కప్పు బౌల్లో వేడి పాలను తీసుకోవాలి. వేడి పాలను తీసుకొని వేడి పాలను దాని హల్వాలో పోసి కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో కలిపిన తర్వాత ఒక బౌల్లో స్టోర్ చేసుకొని గార్నిష్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.